విజన్ అమరావతి న్యూస్. తిరుమల లడ్డు కల్తీ విషయంపై స్పందించిన జనసేన నాయకులు. లడ్డు కల్తీ విషయంపై నంద్యాల జనసేన నాయకులు మారాసు గురుబాబు స్పందించారు. నెయ్యి కల్తీ జరిగిందని సిట్ అధికారులు నివేదిక ఇచ్చారన్నారు. వైసీపీ నాయకులు లడ్డు నెయ్యిని కల్తీ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు. సిట్ అధికారులు ఇచ్చిన నివేదికను వైసీపీ నాయకులు పక్కదోవ పట్టించి రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి గందరగోళం చేస్తున్నారన్నారు. వైసీపీ నాయకులు కల్తీ నెయ్యి ద్వారా వేల కోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. వైసీపీ నాయకులు తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తమది తప్పైందని స్వామికి తలనీలాలు సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి లడ్డు కల్తీ మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి గత ప్రభుత్వం పంగనామాలు పెట్టడం జరిగింది. హిందువులు వెర్రోల్లా కనిపిస్తున్నారా ఈ వైవి సుబ్బారెడ్డి గారికి? నెయ్యి కల్తీ జరిగింది అనేసి సిట్ క్లియర్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను కూడా వీరు తప్పుద్వారా పట్టిస్తున్నారు. ప్రజలకి భయాందోళన చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు రాష్ట్రంలో. మళ్ళీ ఆ రసాయనాలు కలిసినాయని సిట్ ఇచ్చిన నివేదికని ప్రజల ముందు పెట్టి మేమేమీ చెయ్యలేదు, అసలు ఏమీ జరగనన్నట్టు దొంగ పూజలు చేస్తున్నారు. దొంగ పూజలు వెంకటేశ్వర స్వామి భయంతో చేస్తున్నారు. వీళ్ళు ఏ మాటికి తప్పు క్షమించమని చేస్తున్నారు. ఎవరైతే తప్పు చేశారో వీళ్ళు అక్రమాస్తులు కూడా కట్టుకోవడానికి అక్రమ సంపద కోసం గత ప్రభుత్వం ఈ కల్తీ నెయ్యికి పాల్పడింది. ఎవరైతే కల్తీ నెయ్యికి పాల్పడ్డారో వారికి ఏ మాత్రం ఉపేక్షించకుండా చట్టం తన పని దాన్ని చేసుకుంటుంది. కూటమి ప్రభుత్వం దానికి కంపల్సరీ దానికి వెంకటేశ్వర స్వామికి న్యాయం చేసి లడ్డు కల్తీ విషయంలో ప్రజలకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చేసిన అవినీతిని వాళ్ళు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి అకౌంట్లో వెళ్ళడం ఇవన్నీ ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఈ లడ్డు కల్తీ ఏదైతే జరిగిందో దాని మీద సిట్ క్లియర్గా నివేదిక ఇచ్చింది, రసాయనాలు కలిసినాయని. అలాగే వీళ్ళు కొన్ని పూజలు చేస్తున్నారు. ఆ పూజలు చేయడం ఇక్కడ చేయడం కాదు, తిరుపతి వెళ్ళి వీళ్ళు తలలాన నీళ్ళాలు సమర్పించి మేము తప్పు చేశాం స్వామి అని అక్కడ పాప ప్రక్షాళన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను.